హలో అండి, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండి. ఇంకా చాలా రోజులైందండి చికెన్ తిని. సో అందుకే చికెన్ తెప్పించుకున్నాను మా హస్బెండ్ తోటి. ఇంకా ఫాస్ట్గా ఆనియన్, గ్రీన్ చిల్లీస్ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. ఇంకా అవన్నీ కట్ చేయడం అయిపోయాక ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేడైనాక అందులో ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ వేసుకున్నాను. నేను మసాలాలు ఏం వాడలేదండి, ఎందుకంటే బగారా రైస్ చేద్దాం అనుకున్నాను. ఇంకా బగారా రైస్లో, చికెన్లో మళ్ళీ రెండిట్లో మసాలాలు కలిపితే చాలా మసాలా ఫ్లేవర్ ఎక్కువైపోతుంది అని చెప్పి ఇంకా నేను చికెన్ మాత్రం సింపుల్గా చేసుకున్నాను. ఇంకా నేను ఇంట్లో అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ అయిపోయిందని మర్చిపోయినా. ఇంకా అప్పటికప్పుడు అవి రుబ్బుకొని ఇంకా అది వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యే లోపల పాలకూర కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. నాకు కొంచెం ఆకుకూరలు వేసి నాన్ వెజ్ చేస్తే నాకు ఇష్టం అండి. సో ఇంకా ఇంట్లో పాలకూర కూడా ఎక్కువ ఉండడం వల్ల కొంచెం పాలకూర వేసి చికెన్ ఫ్రై చేసుకున్నానండి. ఇంకా అది వేడెక్కే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా పాలకూర కూడా వేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. అది కొంచెం నూనెలో కొంచెం బాగా ఇది అయ్యే వరకు అట్లా పెట్టుకున్నాను. ఇంకా బగారా రైస్ చేద్దామని అనుకున్నాను. ఇంకా మా మమ్మీ చవితి చేయించుకుందాం అనుకున్నాను, కానీ ఆ రోజు మమ్మీ రావడం లేట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ అందరికీ లంచ్ చేయడానికి లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా నేనే ఫాస్ట్గా బగారా రైస్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా ఇందులో బగారా రైస్లో కూడా చాలా మినిమం స్పైసెస్ వేసుకున్నాను. మినిమం స్పైసెస్ వేసి ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని అందులో కొంచెం పుదీనా, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసుకొని నీళ్ళు బాయిల్ అయ్యే వరకు పెట్టుకున్నానండి. కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా నీళ్ళు బాయిల్ అయ్యే లోపల చికెన్ కూడా వేసేసుకున్నాను. చికెన్ ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకున్నాను. ఇంకా మూత పెట్టుకొని ఇంకా ఆ లోపల వాటర్ కూడా బాయిల్ అయిపోయింది. ఇంకా వాటర్ బాయిల్ అయినాక ఇంకా రైస్ కూడా వేసుకొని ఇంకా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇంకా రైస్ ఉడుకుతుంది. ఇంకా రైస్ ఉడికే టైంలో ఇంకా చికెన్లో కావాల్సిన ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసుకున్నాను. ఇంకా క్వాంటిటీ చాలా ఎక్కువైపోయింది, నాకు అసలు కలపడానికి రావట్లేదు. సో ఇంకా అందుకే మా హస్బెండ్ హెల్ప్ తీసుకున్నాను. మా హస్బెండ్ వచ్చి ఇంకా చికెన్ ఒకసారి ఉప్పు, కారం అవన్నీ బాగా కలిపి పక్కకి వెళ్ళిండు. ఇంకా ఒకసారి ఉప్పు, కారం అంతా టేస్ట్ చూసి చికెన్ బాగా ఉడికినాక లాస్ట్కి ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసి గార్నిషింగ్కి వేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇంకా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి, మసాలాలు లేకపోయినా చాలా బాగా కుదిరింది. ఇంకా ఆ రోజు మా మరదలు వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి. ఇంకా అందుకే ఫస్ట్ తనకే టేస్ట్ చేసి చెప్పమన్నాను. తనకైతే చాలా బాగా నచ్చిందండి, ఇంట్లో అందరికీ బాగా నచ్చింది. ఇది అండి నా వీలాగ్. బై బాయ్.